హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే వీడియో మార్నింగ్ ఒక వీడియో చేసాము, నైట్ కూడా తీస్తామని చెప్పాను కదా, దానికి కంటిన్యూ చేస్తున్నాము. మోస్ట్ హంటింగ్ హౌస్ అక్కడికి మనం వచ్చున్నాం ఇప్పుడు. తెలుసు కదా, మన ఛానల్ ఎస్వి విహారీ ఛానల్ కొత్తగా పెట్టినామండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇప్పుడైతే మీకు టైం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. హే సిరి, వాట్ ఈస్ టైం నౌ? It's 10:58 p.m. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 నిమిషాలు తక్కువ 11 టైము. ఇప్పుడైతే మీకోసం వీడియో చేయడానికి లోపలికి వెళ్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు చూపించబోయేది ఒక మిస్టరీ హాంటెడ్ హౌస్. ఇది ఒక మిస్టరీ పదండి చూసేద్దాం. ఇది ఏమనుకుంటారు అనేది అది మీరు కామెంట్ చేసేది. మేము హలో, ఇంకోటి మనం ఈ ఛానల్ చూపించడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఉందా లేదా అని ముఖ్య ఉద్దేశంతో మనం చూపించబోతున్నాం. చూడండి, హార్ట్ కొనుక్కోండి. కరెక్ట్గా ఇక్కడ పడుతున్నా పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇది మనం మార్నింగ్ షూట్ చేసాం, అది మీకు త్వరగానే అప్లోడ్ చేస్తాము. ఇది నైట్ షూట్, ఇది అంతా ఒకటే రోజులో జరిగింది. అది కూడా ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు మనము కింద ఎంట్రన్స్ కావగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూపించి తర్వాత పైకి వెళ్దాం. ఇక్కడంతా అది పైకి కూడా చూడండి, పాడుకోవాలి. ఏం లేదు అక్కడ కూడా. మేము మీకోసం ధైర్యం చేసి వచ్చాం ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసుకున్నట్టయితే ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్. ఇక్కడికి ఇంకో విషయం, చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చి వెళ్ళున్నారు. కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ తిరిగి పైన చాలామంది పైనే ఉందని చెప్తున్నారు. సో మనం దాన్ని కూడా కవర్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ బ్లాగ్ వీడియోలు అయితే మొత్తం మీకు కవర్ చేసి చూపించేస్తాం ఫ్రెండ్స్. అక్కడ ఉందనేది లేదనేది మనం చెప్పలేము. ఉంటే మన వీడియోలో అది అనేది మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. లేకపోతే మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. చూసుకొని మీరు చూసుకున్నట్లయితే ఇదంతా గ్రౌండ్ ఫ్లోరే. ఇదే మనకి మార్నింగ్ చూసిన సౌండ్ ఏదో వచ్చింది కదా, అది గ్లాస్ దొరికింది. సౌండ్ ఏదో వచ్చింది కదా, ఒకసారి
ఇక్కడైతే ఏం లేదు, సాంగ్స్ అయితే సౌండ్స్ అయితే చాలా భయంకరంగా వస్తుంది. సౌండ్స్ అయితే చాలా భయంకరంగా వస్తుంది. గ్లాస్ సౌండ్ ఫ్రెండ్స్. ఓకే, హార్ట్ బీట్ పెరిగింది అయ్యా నాదే. హార్ట్ బీట్ గ్లాస్ పగిలింది ఫ్రెండ్స్. చూడండి జస్ట్ మీరు చూసుకున్నట్టయితే హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మీరు నమ్ముతారో లేదో, మీరు చూస్తున్నట్టయితే లేడీస్ చీరలు అన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. సరే, ఈ రూమ్లో అయితే ఏం లేదు. నెక్స్ట్ రూమ్లో అయితే నెక్స్ట్ టైం చూద్దాం. ఈ నాకు తెలిసి వాష్రూమ్ ఫ్రెండ్స్. చాలా హార్డ్గా ఉంది ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది కదా, ఇది కొంచెం తీయడానికి కానీ ఓపెన్ చేయడానికి కానీ మనం క్లోజ్ చేయడానికి కానీ ఓపెన్ చేయడానికి కానీ ఇక్కడైతే ఏం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వన్ రూమ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇందాక మనం చెప్పినట్టు మీకు వన్ రూమ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇదే వన్ రూము. మనం మార్నింగ్ కూడా వీడియో చేసాము. ఈ వన్ రూమ్లో ఇది వన్ రూమా మార్చి రూమా, మాకే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. మీరు చూసినట్టయితే ఇది చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఈ వన్ రూమ్ అనేది మామూలుగా చూడడానికి అయితే ఒకవేళ అయితే ఇది చాలా క్లాసిక్గా ఉంది ఫ్రెండ్స్. కానీ లైట్ షూట్లో మనకి ఇది చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మెయిన్ రూమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఎంత శబ్దాలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్, కానీ మనం భయంతో ఉంటాం కాబట్టి మనకి ఏరియా అనిపిస్తాయి. మనం చూసాను ఫ్రెండ్స్, మార్నింగ్ షూట్ చేస్తున్నది ఇక్కడే బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగింది. అయితే ఈ రూమ్లో కూడా మసాజ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ రూమ్లో కూడా ఏం లేదు. సో మనం నెక్స్ట్ పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే కదిలింది కదా, సౌండ్ వచ్చింది. ఒకసారి అటు వీడియో చూడండి, ఏదో సౌండ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కింద ఫ్లోర్ అయితే మొత్తం చూసాం కదా. ఇప్పుడు కింద ఫ్లోర్లో ఉండే రూమ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. మనం చూసి ఆల్రెడీ 2 రూమ్లకి వెళ్ళేసి వచ్చాము, అక్కడైతే ఏం లేదు. ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్దాము. ఇది స్ట్రైట్ మనకి ఎంట్రన్స్ అవ్వగానే ఫస్ట్ రూమ్ ఫ్రెండ్స్ ఎదురుగా ఉంటుంది, ఆపోజిట్లోనే ఉంటుంది మనకి. ఒకసారి దాని కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు వన్ రూమ్ గురించి చెప్పాను కదా, వన్ రూమ్ దగ్గరికి అతను మా అమ్మ బైక్ నవ్వుతున్నా కానీ నిజంగా చాలా దారుణం ఉంటుంది అసలు ఫ్రాన్స్ అయితే. టు బి ఫ్రాంక్, మీరు నాకు తెలిసి
నేను మాటలు కూడా రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పైనే ఉంటుందన్నారు. హలో, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా కింద పైన ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు బయట చూద్దాం పదండి. అమ్మో, ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉందో లేదో మనకైతే తెలియదు. కాకపోతే మనం ఏంటంటే చాలామంది దయ్యం ఉంది అని అంటూ ఉన్నారు. మనము అదంతా ఒక అపోహ మాత్రమే, ఇక్కడ ఏం లేదని మా ప్రయత్నం, మా వంతు మేము చూపించడానికి మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఓకే పదండి. ఫ్రెండ్స్ చూసుకోవాలంటే ఎంత శబ్దాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకైతే సౌండ్స్ చాలా అయితే భయంకరంగా ఉంది. చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చెప్పలేనంటాను. ఒకసారి వెనక్కి చూస్తున్నాను. గుండె అయితే డబ్బుడ కూడా కొట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మేమైతే ఏ హానికరం, మీరు మమ్మల్ని హానికరం చేసేది పదాలు కానీ మీకు తలవంపు తెచ్చే అదే చేసేది కానీ ఏం ఏవి కూడా చేయము. మేమైతే ఏం చేయము. జస్ట్ మేము షూట్ కోసం వచ్చాము. ఒకసారి వెళ్ళి చూద్దాం. మామూలుగా మాకు ఏదైనా రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే చాలా ఇదిగా ఉంది ఫ్రెండ్స్. మాకు ఫ్రెండ్స్ అక్కడైతే సౌండ్ వచ్చింది కదా, తెల్లారుజామున దాకా ఉండమన్నా ఉంటుంది. ఇది కాదు మా సెక్యూరిటీ పర్పస్. అది దాన్ని ఎవరైనా మమ్మల్ని అటాక్ చేయొచ్చు. మా దగ్గర ఒక వెపన్స్ అనేది ఉండదు కదా, సో దట్స్ వై దిస్ ఈజ్ స్టిక్. అన్నీ చాలా వరకు అయితే మొత్తం కవర్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా మిగిలింది వెయిట్ 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 ఏదో సౌండ్ వెయిట్ ఏ మినిట్, ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ ప్రూఫ్. ఇక్కడైతే ఒక సౌండ్ వచ్చిందనమాట. కమ్ కమ్ ఫ్రెండ్. నాకైతే ఇదే రూమ్లో ఇది మీరు ఇప్పుడు చూశారు కదా, అక్కడే కూర్చోన్నా. నాకైతే ఒక బ్యాక్ సౌండ్ నుంచి ఒక సౌండ్ అనేది వినపడ్డది అనమాట. టు ఫ్రాంక్ చెప్పాలంటే, మీరు ఎవరైనా ఒక సౌండ్ వినపడినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చెప్పేసి. ఐ విల్ చెక్ అండ్ దెన్ ఐ విల్ ప్రూవ్ ఇట్. మనమైతే సెకండ్ ఫ్లోర్ ఉన్నాము. సౌండ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అస్సలు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మా అన్న వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేశాడు, నేను సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశాను. అసలు ఎందుకంటే మాకు నిజంగా అయితే మాకు అసలు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఈ చింతారెడ్డి పాలెం ఏదైతే ఉందో, ఈ పాడుబడ్ల బంగ్లా ఏదైతే ఉందో, మీరైతే ఏదైతే నమ్ముతున్నారో ఇక్కడ గోస్ట్ అనేది ఉంది అని మీరు నమ్ముతున్నారో, మేమైతే ప్రూఫ్ చేయగలం ఫ్రెండ్స్. ఈ మిడ్ నైట్ వచ్చేసి మేము ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసాము, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసాము, అండ్ దెన్ మీకు చూపిస్తాం ఈ సౌండ్స్ ఏవైతే వినపడుతున్నాయో అది క్లారిటీ ఇస్తాం. ఆ వీడియో ఇందులో ఉంటుంది, ఖచ్చితంగా మీరైతే విజిట్ చేయండి. విషయం ఏంటంటే, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇన్ ద రూమ్. పైన యాక్టివిటీస్ ఎక్కువ ఎక్కడ వస్తున్నాయనంటే, చాలా యూట్యూబర్స్ పై రూమ్ లో అని చెప్పారు. అంటే సో ఇప్పుడు అంటే పై రూమ్ అంటే సెకండ్ ఫ్లోర్ అన్నమాట. అది మనం విజిట్ చేసాము. అప్ స్టేర్స్ కాదు, సెకండ్ ఫ్లోర్లో అయితే వస్తున్నాయని చెప్పారు.
మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మాకైతే క్లారిటీగా తెలియదు. సో కమ్ అండ్ దెన్ వాచ్. దిస్ ఇస్ అవర్ రూమ్. Come closely. ఏదో సౌండ్స్ వస్తుంది కదా, చిన్నగా మాట్లాడుతున్నట్టు ఏదో సౌండ్స్ వస్తూ ఉంది. ఫ్రెండ్స్ మేమైతే అబ్జర్వ్ చేసినది ఏంటంటే బయట ఎక్కడో తెలియదు ఫ్రెండ్స్, ఒక లేడీ వాయిస్ అయితే మాకు ఎక్కడో సంథింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, లేడీ వాయిస్ ఐ థింక్, ఐ డోంట్ నో. ఎక్కడి నుంచో అన్నోన్ వాయిస్, ఏదైతే సంబంధం లేనటువంటి సౌండ్ అయితే వినపడుతుందో మేమైతే అబ్జర్వ్ చేసాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లోర్. ఐ థింక్ మీరు చూసుకోవచ్చు పాడుపడిన బంగ్లా అంటే. సో చూడండి, గ్లాసెస్ అండ్ దెన్ విండోస్, పాడుపడినటువంటి ఏదైతే ఉందో ఈ చెత్త, ఇలాంటి ప్రదేశాల్లో ఉండొచ్చు. ఐ థింక్ మేబీ ఉండొచ్చు. తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా భయపడతారు ఫ్రెండ్స్. ఐ విల్ ఛాలెంజ్ యూ. సో దట్స్ వై మాకైతే అన్నోన్ వాయిస్ అయితే ఏదైతే వినపడుతుందో మేమైతే అబ్జర్వ్ చేసాం. ఈ డోర్ కానీ చాలామంది యూట్యూబర్స్ సెకండ్ ఫ్లోర్లో ఆ లాస్ట్ రూమ్లో ఉందని చెప్పారు. మేమైతే ఇప్పుడు అక్కడికే రూమ్కి వెళ్తాం, మేము విజిట్ చేస్తాం అండ్ దెన్ మీకు చూపిస్తాం. దిస్ ఇస్ ద రూమ్. ఇప్పుడైతే పైకి వచ్చాం కదా, మనకు రైట్ సైడ్లో ఒక రూమ్ ఉందన్నమాట అండ్ దెన్ లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంది. ఇప్పుడైతే మనం రైట్ సైడ్ రూమ్లో చెక్ చేద్దాం. మనకి ఏదైతే గోస్ట్ ఉందని మూఢనమ్మకాలతో భ్రమపడుతున్నారో మనం చెక్ చేద్దాం ఫస్ట్. కమాన్. ఇది రూమ్ అయితే చాలా చాలా బాధపడుతుంది. అయితే ఎవరైనా భయపడతారు. రూమ్ వచ్చేసి చాలా బాధపడుతుంది, ఎవరైనా అపోహలు చెందవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కదా, మనం చెప్పాం కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ కదా. కమాన్. దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ రూమ్. ఐ విల్ చెక్. రూమ్ అవుట్ఫిట్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అయితే యూజ్ చేయలేదు కాబట్టి, ఎవరు ఉన్నారు కాబట్టి ఇట్లా ఉంటుంది రూము. ఇది చింతారెడ్డి పాలెం అనే మన యొక్క పాత బంగ్లా రూమ్ యొక్క అవుట్ఫిట్ ఇట్లా ఉంటుంది. చూసుకోండి. ఈ స్టిక్ అయితే నేనైతే వదలను, నా సేఫ్టీ పర్పస్ కోసం. ఇప్పుడు చెక్ చేసాము. మనమైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మొత్తం పైన కింద మొత్తం అన్నీ చూపించేసాం ఫ్రెండ్స్ మీకోసము. ప్లీజ్, మేము ఇంత కష్టపడి వీడియోస్ కోసం ఇంత కష్టపడి కంటెంట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, అది మీకోసమే. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.